హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ కొద్దిగా క్లోజింగ్ ప్రైస్ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ 24,918 క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ నిన్న ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి, నిఫ్టీలో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వస్తే డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా హెల్దీ కరెక్షన్ అంటాం అనమాట. ఆ హెల్దీ కరెక్షన్ కావాలి మార్కెట్కి. ఎందుకంటే మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లోకి ఉంది. మనకి ఈ లెవెల్కి ఈ పర్టికులర్గా ఈ టైం ఈ బిట్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్కి ఉన్న దానికన్నా ఎక్కువ ఓవర్ వాల్యుయేషన్లో మార్కెట్ ఉంది. సో దాని గురించి హెల్దీ కరెక్షన్, డెఫినెట్గా హెల్దీ కరెక్షన్ రావాలి, వస్తే చాలా మంచిది. ఏదైనా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఎస్ఐపిలో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు కూడా బై చేద్దామని చూస్తుంటారు. ఆల్రెడీ బై చేసిన వాళ్ళు అలా హోల్డ్ చేసుకుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సో దాని గురించి వాళ్ళు హెల్దీ కరెక్షన్ వైపు చూస్తుంటారు. హెల్దీ కరెక్షన్ వస్తే డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తారని కొంతమంది రెడీగా ఉంటారన్నమాట. సో అలాగా మనం కూడా మా ఎస్ఐపిలో స్టాక్స్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే హెల్దీ కరెక్షన్ వైపు వచ్చినప్పుడు మీకు ఎస్ఐపిలో అది ఈ వీక్ పర్టికులర్గా ఈ వారం రోజులు ఈ నెలలో వస్తుందని చెప్పి గ్యారంటీ లేదు. మార్కెట్లో వచ్చినప్పుడు మన దగ్గర డీమ్యాట్ అకౌంట్లో అమౌంట్ వేసుకొని వచ్చినప్పుడు టక్మని మనం బై చేసుకుంటూ ఉండాలన్నమాట ఎస్ఐపిలో. అలా చేసుకున్నప్పుడల్లా మనకి రానున్న రోజుల్లో మంచి ప్రొడక్షన్ అనేది గ్రోత్ ఉంటుంది మనకి. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బై చేయడం కాదు, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు సెల్ చేయాలి. చాలామందికి ఏం చేస్తారంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బై చేస్తుంటారు. అలా కాదు, మార్కెట్ డౌన్ ఎంత పడినప్పుడల్లా ఎంత పడుతుంటే అంత బై చేస్తుండాలి మనం మార్కెట్కి. అలా చేస్తేనే మార్కెట్లో మనకి ₹4 కనిపిస్తాయి అనమాట. లేనప్పుడు మాత్రం మనం చాలా మంది లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా. సో చూడండి, మనకి నిఫ్టీ నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది, కొద్దిగా కరెక్షన్ రావాలా. ఒకవేళ 24,300 లెవెల్ 25,300 లెవెల్ బ్రేక్ చేయకపోయినంతసేపు నేను సెల్లింగ్ ప్రెజర్ వైపు చూస్తాను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 25,300 అంత లెవెల్కి వెళ్ళకపోయినా సరే కొద్ది కరెక్షన్ అయితే ఉంది. నిన్న కూడా చెప్పాను, కొద్దిగా కరెక్షన్ రావాలి. ఎందుకంటే ఫ్లాట్ వాల్యూమ్ ఓపెనింగ్ ఫ్లాట్గా వాల్యూమ్ అయితే రావడం జరిగింది. నిన్న ఫ్లాట్ వాల్యూమ్ అంటే ప్రొడక్షన్ లేదనమాట మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తానికి. సో దాని గురించి కొద్దిగా కరెక్షన్ రావాలి అని కూడా చెప్పడం జరిగింది. కొద్దిగా కరెక్షన్ వచ్చింది. లైట్ క్యాండిల్ అవుతుంది, బిగ్ క్యాండిల్ కూడా కాదు. రేపు ఒకవేళ మార్కెట్ కొద్దిగా వాలిటాలిటీ ఉన్నా సరే ఎల్లుండి బిగ్ క్యాండిల్ వచ్చే అవకాశం ఉంది. బిగ్ క్యాండిల్ అంటే మనకి మార్కెట్ పెద్ద పెద్ద ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, రెడ్ క్యాండిల్స్, ఇలా కొద్దిగా వచ్చే పాసిబిలిటీ మార్కెట్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే. సో అయితే మనకి నిఫ్టీ ఇంట్రాడే బేస్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం సో కొద్దిగా దగ్గర చేస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది కదా. సరే, సో చూడండి, మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం మార్కెట్ రేపు ఒకళ్ళు డౌన్ఫాల్కి రావాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళు డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ మార్కెట్లో ఉందన్నమాట. ఈ లెవెల్ని కంపల్సరీగా ఒకసారి కొద్దిగా సపోర్ట్ చేసుకోవాలి మార్కెట్. 24,720 అనమాట. 24,700 కూడా ఈ 24,700 లెవెల్ మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఒక డౌన్ఫాల్కి వస్తే 24,700 దగ్గర మనకి 700 నుంచి 730 వరకు ఒక లెవెల్, ఈ లెవెల్ వరకు ఉంటే మార్కెట్ డెఫినెట్గా ఈ లెవెల్ మార్కు సపోర్ట్ చేసుకునే అవసరం ఉంది మార్కెట్కి. ఓకేనా. సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి తర్వాత సెల్లింగ్ ప్రెజర్ వస్తాయి. సెల్లింగ్ ప్రెజర్ రావాలా. సెల్లింగ్ ప్రెజర్ వస్తే అప్పుడు డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని మనకి తీసేసినట్టు అనిపిస్తుంది. తీసేసినట్టు ఈ లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్ తీసేసినట్టు. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్ళి డౌన్ఫాల్కి వస్తే, అలా కాకుండా ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్లోనే జరిగితే మాత్రం సెల్లింగ్ వస్తే డైరెక్ట్ మార్కెట్ సెల్లింగ్ వచ్చేస్తే మరీ మంచిది మార్కెట్కి హెల్తీ. ఎందుకంటే మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్ వస్తే మళ్ళీ డెఫినెట్గా ఎంత సెల్లింగ్ వచ్చిందో అంత మూమెంట్ వస్తుంది అనమాట మార్కెట్లో. అది కూడా రాంగ్ సెల్లింగ్ వస్తే మరీ మంచిది, ఎందుకంటే బయ్యర్స్కి అదే అదును చూస్తారు. ఎప్పుడైతే రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్లో వచ్చిందో బయ్యర్స్ దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ వాళ్ళు మార్కెట్ను మళ్ళీ అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళిపోతారు అనమాట. 5% మార్కెట్ డౌన్ అయిందంటే 10% తీసుకెళ్ళిపోతారు వాళ్ళు అలాగా. సో ఒకవేళ మార్కెట్ రాంగ్ సెల్లింగ్ లెవెల్ మార్కెట్ డైరెక్ట్గా వస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట.
సో నేను చెప్పినంత రేపు ఒక్కరోజే వచ్చేస్తాను కానీ ఫ్రెండ్స్, రేపు ఒక్కరోజే మార్కెట్ సెల్లింగ్ జరుగుతుందని చెప్పట్లేదు నేను. కొద్ది రానున్న రోజులు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఈ 3-4 రోజుల్లో జరిగేది విషయం మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. రేపు మార్కెట్ కొద్దిగా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారు మార్కెట్కి. అప్సైడ్ మూమెంటం ఒకసారి అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళి మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ తీసుకొస్తారన్నమాట. ఓకేనా? సో దాని గురించి ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మార్కెట్గా హెల్దీ కరెక్షన్ వైపు రావాలా, హెల్దీ కరెక్షన్ అవుతారు. ఒక రెసిస్టెంట్ లెవెల్ కూడా ఉంది మార్కెట్లో. చూడండి, ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్గా ఉంది మార్కెట్. ఈ లెవెల్ని ఇంకోసారి అటెంప్ట్ చేసుకుంటుంది మార్కెట్ అనమాట. సో కాకపోతే మీకు ఇక్కడ చూపిస్తాను ఆగని. ఓకేనా? ఈ లెవెల్ని ఒకసారి అటెంప్ట్ చేస్తాం. ఒకవేళ మార్నింగ్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఒకసారి అప్సైడ్ మూమెంటం వెళ్తే గ్యాప్ అప్, కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్యాప్ అప్ ఓపెన్ మన ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ ఈ రెసిస్టెంట్లో టచ్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో ఈ రకంగా అయితే ఉంది. డౌన్ ఫాల్కి వచ్చే సపోర్ట్ లెవెల్ అయితే 24,700 నుంచి 730 వరకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా డైరెక్ట్ రాంగ్ సెల్లింగ్ జరిగితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మనకి 24,400 దగ్గర అయితే ఫుల్ ఫిజ్కి సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఇది నిఫ్టీ 50 యొక్క సినారియో ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ గురించి 51,010 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను. ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది మార్కెట్ అని చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్. నేను నిఫ్టీ 50 మీకు సెల్లింగ్ జరగాలని కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ చాలా మటుకు వీక్నెస్ అయితే ఉంది నిఫ్టీ 50తో కంపేరింగ్ చేసుకుంటే. సో ఇంత వీక్నెస్ ఉన్నప్పుడు మార్కెట్ ఒక సెల్లింగ్ జరిగితే మాత్రం 49,000 మనకి యాక్చువల్గా 50,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం 49,000 దగ్గర ఫుల్ ఫిజ్గా బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్ దొరకాలి. దీన్ని బ్రేక్ చేయకూడదు 49,000. ఇది బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది కూడా రాంగ్ సెల్లింగ్లో బ్రేక్ చేయకూడదు, పర్ఫెక్ట్ సెల్లింగ్లో బ్రేక్ చేయాలి. ఒకవేళ పర్ఫెక్ట్ సెల్లింగ్లోనే 49,000 దగ్గర బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఒక బిగ్ మూమెంట్లో సెల్లింగ్ ప్రెజర్ చూసుకునే అవకాశం మనకి దొక్కుద్ది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్లో రాంగ్ సెల్లింగ్లో 49,000 దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి మార్కెట్ను ఒక లేపేస్తారన్నమాట, అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళిపోతారు. ఓకేనా? ఎందుకంటే మార్కెట్ 50,000 దగ్గర ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ ఉంది. 49,000 దగ్గర అయితే ఇంకా బయ్యర్స్ అయితే భయంకరంగా బయ్యర్స్ అయితే ఉన్నారన్నమాట. సో ఒకవేళ హెల్దీ కరెక్షన్ వస్తే డౌన్ఫాల్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వస్తే 49,000 కొద్దిగా హెల్దీ కరెక్షన్ రావాలి. వస్తే మనకి సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఒకసారి సపోర్ట్ చేసుకుని మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తారనమాట. ఎందుకంటే మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్లోనే ఉంది. 52,000 ఈ లెవెల్ 51,800 నుంచి 52,000 లెవెల్ కూడా బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్ నేను సెల్లింగ్లోనే చూస్తాను అనమాట. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే నిన్న కూడా చెప్పడం జరిగింది 52,000 లెవెల్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే 53,000 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ 52,000 లోపే ఉంటే మార్కెట్లో నేను సెల్లింగ్ అంటే మరి దారుణం కాదు, ఇది సైడ్ జోన్ మార్కెట్ అనమాట. సైడ్ జోన్ మార్కెట్లో ప్రజెంట్ ఉంటుంది అనమాట. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, ఏదోటి లెవెల్ బ్రేక్ చేయాలా మనకి బ్యాంక్ నిఫ్టీ. సో ఈ లెవెల్ మనకి బ్రేక్ చేసింది కాబట్టి, ఈ బ్రేక్ చేసింది అప్సైడ్ మూమెంట్ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి సైడ్ జోన్లో మార్కెట్ని ఈ రెసిస్టెంట్ ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెంట్ లెవెల్ని సపోర్ట్గా మార్చుకోవాలి. సపోర్ట్గా ఎప్పుడైతే మారుస్తుందో వాల్యూమ్ని మనకి ఇక్కడ నిర్ధారిస్తుంది. వాల్యూమ్ ఎప్పుడైతే మనకి లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడల్లా మార్కెట్లో రెసిస్టెంట్ లెవెల్ ఏదైతే సపోర్ట్గా మారుతాను ట్రై చేస్తుందో ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడల్లా మార్కెట్ ఒక వాల్యూమ్ అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాల్యూమ్ ఈ లెవెల్ దగ్గర అయితే జనరేట్ చేసుకుందో ఆటోమేటిక్గా ఇది సపోర్ట్ లెవెల్గా మనం పరిగణనలోకి తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఆ మార్కెట్ కొద్ది సెల్లింగ్ ప్రెజర్ రావాలి, నిఫ్టీ 50లో రావాలి, బ్యాంక్ నిఫ్టీలోకి రావాలి. నేనైతే పుట్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది, హోల్డ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను వీక్లీ ఆప్షన్లు అయితే చేయను, మీరు కూడా వీక్లీ ఆప్షన్ చేయడం మానేయండి. మంత్లీ ఆప్షన్లో పెట్టుకొని ₹1 ఎక్కువైనా పర్లేదు, మన డబ్బులు సేఫ్ సైడ్గా ఉండాలి. ఎందుకంటే మనకి మార్కెట్లో వీక్లీ ఆప్షన్స్ని మంత్లీ ఆప్షన్లో మనం కంపేర్ చేసుకుంటే మాత్రం భూమికి ఆకాశంలో తేడా ఉంటుంది. ఆ వీక్లీ ఆప్షన్లో మనం ప్రీమియమ్స్ వాల్యూమ్ని డికే చేస్తుంటారు, అంటే చంపేస్తుంటారు అనమాట. వాల్యూమ్ టైం డికే ఎప్పుడైతే అవుతుందో మీకు లాస్లో ఉంటుంది. వీక్లీ ఆప్షన్ ఎవరికి మంచిది అంటే సెల్లర్స్కి మంచిది, బయ్యర్స్కి అంత మంచిది కాదు. సెల్లర్స్కి బాగా వర్కౌట్ అవుతుంది, 100% 99% వర్కౌట్ అవుతుంది సెల్లర్స్కి అనమాట.
ఓకేనా. మంత్లీ ఆప్షన్లో అయితే మనకి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, మన ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. నేనైతే ప్రజెంట్ అయితే పుట్ ఆప్షన్ బై చేయడం జరిగింది. మన లెవెల్ అయితే 50,000 దగ్గర నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. హోల్డింగ్ పర్పస్లో అయితే నేను చూసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇంటర్డే బేస్లో కాకుండా హోల్డింగ్ పర్పస్లో మాట్లాడుతున్నాను. సో ఒకసారి 5 మినిట్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లో కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇది 15 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క 15 మినిట్స్ చార్ట్ ఇది. సో ఇది ఇంకా టైం కాబట్టి ఇంకా డిలే చేస్తున్నాం. ఒక 30 మినిట్స్ చార్ట్ ఇది, 30 మినిట్స్లో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఓవరాల్గా మనకి 50,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే డెఫినెట్గా మార్కెట్కి దొరకాల్సింది 100% అయితే దొరకాల్సిందే. ఇది బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా 49,000 దగ్గర ఫుల్ ఫిజ్గా అయితే మార్కెట్లో సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ 49,000 దగ్గర అయితే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వస్తే మాత్రం నేను 49,000 దగ్గర నుంచి కాల్ ఆప్షన్ అయితే బై చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని మొహమాటం లేదు. దీంట్లో రాంగ్ సెల్లింగ్ జరిగితే మరీ మంచిది, నాకు 100% వర్కౌట్ అవుతుంది. నాకు రాంగ్ సెల్లింగ్తో వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి నేనైతే బై చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళు అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.